నమస్తే అన్న అందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రవాసులు ఎక్కువగా నివసిస్తూ ఉన్న జిలీబ్ ఆల్ సువైక్, సాల్మియా, మహబుల్లా, పరవానియా, కైతాన్, హవల్లీ, జహ్రా, ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముబారక్ ఆల్ కబీర్ గాని, అబ్దలీ కాని, వఫ్రా ప్రాంతాలలో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రవాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం కువైట్ లో పని ప్రదేశాలలో నివసిస్తూ ఉన్న అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి వాళ్లకు బంధువులు గాని, స్నేహితులు గాని వాళ్ళ దగ్గరికి వెళ్లి తలదాచుకుంటూ ఉన్నారు. భయపడి వాళ్ళు బయటికి కూడా రాకుండా ప్రస్తుతం ఎటువంటి పని లేకుండా ఖాళీగా ఉంటూ ఉన్నారని చెప్పేసి కొంతమంది స్థానిక మీడియాకు తెలుపుతూ ఉన్నారు. కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండడంతో అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలంటే భయపడుతూ ఉన్నట్లు సమాచారం అందుతూ ఉంది. కువైట్ లో ఉన్న భారతీయులందరికీ తెలియజేయడం ఏందంటే అన్న, కువైట్ లో ఉండి భయపడి దినదినగండం నూరేళ్లుగా బ్రతికే బదులు ఫింగర్ పడినా పర్వాలేదు ఇండియన్ ఎంబసీకి వెళ్లి వైట్ పాస్పోర్ట్ తీసుకొని మనమైతే ఇండియాకు వెళ్లాల్సి ఉంటుంది. ఇండియాకు వెళితే మనం స్వతంత్రంగా ఏ భయం లేకుండా అయితే బతకచ్చన్నా, ఇక్కడ అకామా లేకుండా పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో ఎక్కడ ఉండాలో తెలియక భయపడుతూ బ్రతికే బదులు మనము ఇండియాకు వెళ్లి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకచ్చు. అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కానూన్ ప్రకటించినా సరే చాలా మంది అయితే వెళ్లడం లేదు. 35,000 మంది మాత్రమే కువైట్ లో ఉన్న ప్రవాసుల యొక్క కానూన్ ఉపయోగించుకున్నారు. 120,000 మంది ఉంటే అందులో సగం మంది కూడా ఈ యొక్క కానూన్ ఉపయోగించుకోలేదని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఈ యొక్క కానూన్ లో మీరు జరిమానా కట్టి మీ యొక్క అకామాను రెన్యువల్ చేసుకున్నా, లేకపోతే మీరు ఈ యొక్క కానూన్ లో ఇంటికి వెళ్ళినా మళ్ళీ కొత్త వీసా మీద ఎటువంటి ఫింగర్ లేకుండా, జరిమానా లేకుండా మీరు కువైట్ కు వచ్చేదానికి అవకాశం ఉండేది. ఆ యొక్క అవకాశాన్ని కూడా చేజేతులా మీరే నాశనం చేసుకున్నారు. ఇప్పుడు తనిఖీలు చేపట్టడంతో అయితే చాలా మంది భయపడి ఖాళీగా పనులు లేకుండా వాళ్ళు రూములలో తలదాచుకుంటూ ఉన్నారని చెప్పి అధికారులకు కూడా సమాచారం అందింది. వాళ్ళు ఎక్కడ తలదాచుకున్నా సరే మేము తనిఖీలు నిర్వహించి అరెస్టు చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి కువైట్ లో ఉండి భయపడి బ్రతికే బదులు ఇండియాకు వెళ్లి స్వేచ్ఛగా బ్రతకాలని చెప్పి కష్టపడి పని చేసేవాడికి ఎక్కడైనా పని దొరుకుతుందన్నా, కష్టపడి పని చేసేవాడు ఎక్కడైనా బ్రతుకుతాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.